తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్పై కోర్టు ధిక్కరణ కేసును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేశాడు. దాఖలు చేయడమే కాకుండా దీనిపై తక్షణం విచారణ చేపట్టాలని, అంటే అర్జెంటుగా దీన్ని టేకప్ చేయాలని కూడా ఆయన తరపు న్యాయవాది మోహిత్ రావు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయికి విజ్ఞప్తి చేశారు. అర్జెంట్ తీసుకోవాలి. ఇది ఎవరు? అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు కనుక ఈ పిటిషన్, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన తక్షణ విచారణ జరపాలని ఆయన కోరాడు. దీనిపైన చీఫ్ జస్టిస్ గవాయ్ ఒక వ్యాఖ్య చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ నెల 24న నాకు రిటైర్మెంట్ ఉంది, రైట్, ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు బంద్ కాదు కదా, ఏమిటి మీ ఆత్రం ఏమిటి, మీ ఆతురత ఏమిటి, అర్జెంటుగా విచారణ జరపాలి అంటే అది సుప్రీంకోర్టు మీరు జరపాలనగానే విచారణ జరపదు అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ చెప్పాడు. ఆయన అన్నారు, ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన ఇష్యూ గడిచిన కొన్ని నెలలుగా అది తెలంగాణలో ఏ రకంగా జరుగుతోందో అదంతా మనకు తెలుసు. మళ్ళీ దాని గురించి మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 10 మంది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం, వాళ్లపైన రాజ్యాంగంలోని షెడ్యూల్ 10వ సవరణ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వాళ్లపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పీకర్ను కోరడం, స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోకపోవడంతో వీళ్ళు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం, సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్కు 3 నెలల గడువు ఇవ్వడం, ఆ గడువు మొన్న అక్టోబర్ 31న పూర్తి కావడం మనకు తెలుసు. అయితే ఈ విచారణకు మాకు ఇంకా ఒక 2 నెలల గడువు కావాలని శాసనసభ స్పీకర్ కార్యాలయం ఒక పిటిషన్ను దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. సో దానిపై ఇంకా విచారణ జరగవలసి ఉంది. ఈ నెల 14న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈలోగా అంటే శాసనసభ స్పీకర్ ఏం చెప్తున్నాడు, మేము 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం, అందులో 8 మంది కౌంటర్ ఇచ్చారు, ఆ 8 మందిలో 4గురిని మేము విచారణ పూర్తి చేశాం, ఇంకో 4గురిని కూడా పిలిచి మాట్లాడవలసి ఉంది, వాళ్ళ వాదనను వినాలి. ఇదంతా కూడా టైం టేకింగ్ వ్యవహారం. అండ్ అసెంబ్లీ సమావేశాల సమయం కావచ్చు, కామన్వెల్త్ సదస్సులో పాల్గొన్న టైం కావచ్చు, వీటన్నిటి కారణంగా ఈ ఫిరాయింపులకు సంబంధించిన విచారణ వ్యవహారం జాప్యం జరిగింది అంటూ సుప్రీంకోర్టు వాళ్ళు అప్పీల్ చేశారు. సరే, సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్పై ఇంకా విచారణ చేపట్టలేదు. ఈ నెల 14న విచారణ చేపట్టిన తర్వాత స్పీకర్ అడిగిన 2 నెలల గడువు ఇస్తుందా లేక 1 నెల రోజులు ఇస్తుందా, ఏం చెప్పబోతుంది సుప్రీంకోర్టు అనేది ఒక సస్పెన్స్. బట్ ఈలోగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ ఈ 10 మందిని ఫస్ట్ అనర్హులుగా ప్రకటించండి, ఈ 10 మందిని అనర్హులుగా ప్రకటించాలి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, వీళ్లను డిస్క్వాలిఫై చేయాలి, అక్కడ ఉప ఎన్నికలు రావాలి. ఇది ఇప్పుడు వీళ్ళ స్కీమ్, బీఆర్ఎస్ పార్టీ స్కీమ్. అయితే బీఆర్ఎస్ పార్టీ పథకం ఏమైనప్పటికీ కూడా అంత సులభంగా సుప్రీంకోర్టు లొంగిపోతుంది అనుకోవడానికి లేదు. అంటే నేను లొంగిపోవడం అని అంటున్నాను, కానీ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను ఫాలో కావాలనో, లేకుంటే అసెంబ్లీ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్కు అనుకూలంగా వ్యవహరించాలనో ఎక్కడ రూల్ ఏమీ లేదు. సుప్రీంకోర్టుకు రాజ్యాంగపరమైన విధులు, అట్లాగే శాసన వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ అండ్ చట్టపరమైన నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి, ఇటువంటి అంశాలు చాలా డెలికేట్ ఇష్యూ. ఇదంతా ఎమ్మెల్యేలు ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎందుకు నీరు గారిపోతోంది ఏమిటి అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కొత్తగా తెలంగాణలోనే ఈ సమస్య వచ్చిందేం కాదు. ఇంకా ఆ మాటకు వస్తే అసలు టీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా ఫిరాయింపులు జరిగాయి. ఆ ఫిరాయింపులను వాళ్ళు చాలా రకాలుగా మలుచుకున్నారు. వాటినే తెలంగాణ పునర్నిర్మాణం అన్నారు, తెలంగాణ పునరుద్ధరణ అన్నారు, తెలంగాణలో ఫలానా పార్టీ విలీనమైందన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో లేదా బీఆర్ఎస్లో.
అంటే వాళ్ళ పార్టీలో చేరితే వాళ్ళు పునీతులు, కాంగ్రెస్ చేరాడు కాబట్టి వాళ్ళు కళంకితులు, కాబట్టి వీళ్ళపైన అనర్హత వేటు వేయాలి, డిస్క్వాలిఫై చేయాలి అనే డిమాండ్తో అసెంబ్లీ స్పీకర్ దగ్గర పోరాడుతున్నారు. హైకోర్టులో పోరాడారు. హైకోర్టులో సాధ్యం కాలేదు కనుక మళ్ళీ సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎట్లా ఉందంటే, బీఆర్ఎస్ పార్టీ వైఖరిని ఎట్లా చెప్పాలంటే, వాళ్ళు సుప్రీంకోర్టును కూడా డిక్టేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో, లేదా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని డిక్టేట్ చేయడానికి, అంటే అసెంబ్లీ స్పీకర్ను డిక్టేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుందని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. అసెంబ్లీ స్పీకర్ అసెంబ్లీకి సంబంధించినంత వరకు ఆయనే జడ్జ్, ఆయనే న్యాయమూర్తి కనుక, అంటే స్పీకర్ పరిధి స్పీకర్కి ఉంది, స్పీకర్ విచక్షణ అధికారాలు స్పీకర్కి ఉన్నాయి. అదే సమయంలో సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని పరిధులు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇటువంటి కేసులు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం కూడా గతంలో వచ్చింది. 1-2 సందర్భాలు మనం చూసాము. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ తనకు తాను ఏమనుకుంటుందంటే, మనం ఎవరైనా డిక్టేట్ చేయొచ్చు. అది ఆ రకమైన యాటిట్యూడ్ ఆ పార్టీకి ఎట్లా వచ్చిందో, ఆ పార్టీ నాయకులకు ఎట్లా సంక్రమించిందో మనకు తెలియదు. అది దేనివల్ల వచ్చిందో కూడా తెలియదు. ఆ ధైర్యం, ఆ తెగువ మనకెవరికి తెలియదు. మరి బీఆర్ఎస్ పార్టీలో 60-70 మందికి పైగా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ తెలివి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అసెంబ్లీ స్పీకర్ పైన పోరాటం చేసిన దాఖలాలు లేవు, సుప్రీంకోర్టుకు పోయి పోరాడిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే తమ పార్టీకి చెందిన ఒక 10 మంది ఎమ్మెల్యేలు అటువైపు వెళ్ళిపోయారో, ఇక వెంటనే ఆ రోజు నుంచి పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటం సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు చీఫ్ జస్టిస్ని కూడా వాళ్ళు ఏమంటాం, ఆయనను అంటే టర్మ్స్ డిక్టేట్ చేయడానికి కూడా ఒక దశలో ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీని మనం ఎన్ని విధాలుగా విమర్శించినా, బీఆర్ఎస్ పార్టీని మనం ఫ్యూడల్ పార్టీ అన్నా, లేకపోతే ఆ పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ అన్నా, లేకపోతే ప్రజల పేరుతో పథకాల పేరుతో వాళ్ళు దోచుకున్నారని చెప్పినా, ఏం చెప్పినా కూడా ఆ పార్టీకి ఉన్న ఏదైతే స్ట్రెంగ్త్ ఏంటంటే, ఆ పార్టీ చాలా పద్ధతిగా వ్యవహారం నడుపుతోంది. అంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ ఒక మెథడ్. రెండోది కోర్టులను ఎట్లా ఆశ్రయించాలి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ, ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే తక్షణం ఆశ్రయించడం, పిటిషన్స్ దాఖలు చేయడం, లేకపోతే స్పీకర్ పైన మనకు తెలిసి కోర్టు ధిక్కరణ కేసు వేసిన సందర్భాలు ఈ కొన్ని 2-3 దశాబ్దాలుగా మనకు ఎక్కడ లేవు. అంటే అటువంటి ప్రాక్టీస్ లేదు. స్పీకర్ పైన స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు అని పిటిషన్ వేసిన పార్టీ లేదు. ఆ పిటిషన్కు గురైన అసెంబ్లీ స్పీకర్ కూడా లేడు మనకు తెలిసి. ఇప్పుడు ప్రసాద్ కుమార్ పైన వీళ్ళ పోరాటం ఉధృతం చేసినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.